ఏంటి అంటే మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నాంగా, డీమాన్ పవన్ అయితే నేను సూపర్ అనిపించాడు. రీతు చౌదరి కోసం నేను కెప్టెన్సీ టాస్క్లో తను ఒక్కడే స్టాండ్ తీసుకొని అందరూ మిగతా హౌస్మేట్స్ అందరూ సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తుంటే డీమాన్ పవన్ ఒక్కడే రీతు చౌదరికి సపోర్ట్ చేశారు. అక్కడ ఇది మిస్టేక్ జరిగింది కొంచెం. సుమన్ శెట్టి గారు అవి హోల్స్లో సరిగా అటాచ్ చేయలేకపోయారు. ఆ వుడ్ అనేది చక్కది. సో ఇక్కడ ఇదంతా సంచాలకుగా కొన్ని చిన్న చిన్న మిస్టేక్ చేసింది. తనుజ అక్కడ ఉంది. రీతు చౌదరి అయితే పర్ఫెక్ట్ గేమ్ ఆడింది. ఆ అమ్మాయి విన్ అవ్వటం అది కరెక్ట్ డెసిషనే. కాకపోతే సంచాలకుగా తనుజ ఏంటంటే ఫస్ట్ అది ఇట్లా పెడుతుంటే వెళ్ళిపో ఫ్లాగ్ పట్టుకో ఎక్కేసి అంటే ఇంకే అదేదో కరెక్ట్గా సంచాలకు వెళ్ళమందన్నట్టుగా వెళ్ళి సుమన్ శెట్టి గారు వెళ్ళి పైకి ఎక్కి ఫ్లాగ్ తీసుకున్నారు. ఆయనన్నా ఎక్కేటప్పుడు సరే ఆయన కూడా ఒకసారి చూసుకొని సెట్ చేయాలని ఆయన కూడా ఆలోచించలేదు. సంచాలక్ చెప్పిందని వెళ్ళి ఎక్కేసి ఫ్లాగ్ పట్టుకున్నారు. అక్కడ ఉన్నోళ్ళు కూడా ఆ సంచాలకుగా చెప్పింది అని అదంతా పట్టలేదని చూడలేదు. ఏంటంటే ఈయన వచ్చి ఎక్కి అది ఎక్కినప్పుడు అది లోపలికి పోతుందని అనుకున్నారు. కానీ అది తిప్పి పెట్టాల్సింది ఇది తిప్పి పెట్టేశారు. అక్కడ కొంచెం సంచాలక్ వెళ్ళు అనడంలో ఒక తప్పు చేసింది. డిసిషన్ అయితే కరెక్ట్. రీతు చౌదరి ఇది డిమాండ్ పవర్ అయితే సూపర్ అనిపించారు. తనుజ వచ్చి రీతు చౌదరి కోసం అయితే ఉన్నాడు, స్టాండ్ తీసుకున్నాడు. అక్కడ అది పట్టలేదు అని తనే వాదించాడు కొంచెంసేపు. రీతు చౌదరి కూడా బాగా ఆడింది, కెప్టెన్ అయిపోయింది.